హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో పల్సర్ RS 200కి కొన్ని కొత్త పార్ట్స్ అయితే చేంజ్ చేసాం. సో మీలో ఎవరైనా RS 200 వాడుతుంటే ఈ వీడియోని ఫుల్గా చూడండి. మీరు కూడా ఈ పార్ట్స్ను ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుంటారు. వితౌట్ ఎనీ లేట్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ను ఎలా చేంజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. 5 నెంబర్ LK అయితే తీసుకొని ఇక్కడ కనిపిస్తున్నాయో చూస్తారా, ఈ బోల్ట్స్ అయితే రిమూవ్ చేసుకోవాలి. ఈ బోల్ట్స్ రిమూవ్ చేసుకున్న తర్వాత లాన్ ఈ రబ్బర్ అయితే ఉంటుంది. సో దీన్ని మిస్ అవ్వకుండా చూసుకోండి. ఇది మిస్ అయిందంటే మళ్ళీ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ కొత్త నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ని అయితే తీసుకొని రబ్బర్ పైన పెట్టుకొని పైన ఈ బోల్ట్స్ ని ఫిక్స్ చేసుకోవడమే. ఓవరాల్ గా లుక్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీ దగ్గర ప్రాపర్ టూల్స్ ఉంటేనే వర్క్ అయితే చేయండి, లేదంటే అనవసరంగా ఈ బోల్ట్స్ అనేవి పాడైపోతాయి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ రాడ్ ను ఎలా చేంజ్ చేయాలి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. 5 నెంబర్ LK అయితే తీసుకొని ఈ ప్లేస్ లో ఒక బోల్ట్ అయితే ఉంటుంది. ఆ బోల్ట్ ని అయితే మనం రిమూవ్ అయితే చేసుకోవాలి. అప్పుడు రాడ్ అనేది బయటకు వస్తుంది. వీటిని హ్యాండిల్ బార్ అండ్ వెయిట్స్ అని అంటారు. వీటిని రిమూవ్ చేసుకున్న తర్వాత స్విచ్ కిట్ రిమూవ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్క్రూ డ్రైవర్ తో సింపుల్ గా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. సేమ్ ఆపోజిట్ సైడ్ ఇంకో స్క్రూ ఉంటుంది అనమాట, దాన్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఈ ప్లేస్ లో ఇంకో స్క్రూ అయితే ఉంటుంది. సో ఈ 2 స్క్రూస్ ని రిమూవ్ చేసుకుంటే స్విచ్ కిట్ అనేది ఈజీగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ రబ్బర్ ను స్క్రూ డ్రైవర్ తో ఓపెన్ అయితే చేసుకోవాలి. ఈ రబ్బర్ వెనక ఇంకో బోల్ట్ అయితే ఉంటుంది అనమాట LK ఇది. సో 6 నెంబర్ LK అయితే తీసుకొని ఈ బోల్ట్ ను మనం రిమూవ్ చేసుకుంటే హ్యాండిల్ బార్ రాడ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో హ్యాండ్ గ్రిప్ ను స్విచ్ కిట్ ను రిమూవ్ చేసుకున్న తర్వాత కొత్త రాడ్ అయితే తీసుకొని ఈ వీడియోలో కనిపిస్తున్న ప్రాసెస్ ప్రకారం ఫిట్ అయితే చేసుకోవాలి. సింపుల్ అనమాట. ఫస్ట్ హ్యాండిల్ రాడ్ ను ఈ లెవర్ హోల్డ్ నుంచి ఎక్కించుకున్న తర్వాత స్విచ్ కిట్ లో నుంచి ఎక్కించుకోవాలి. యాక్చువల్ గా స్విచ్ కిట్ మొత్తం ఓపెన్ చేసుకున్న తర్వాత రాడ్ కి అయితే ఫిట్ అయితే చేసుకోవాలి. సో ఈ స్విచ్ కిట్ బోల్ట్ అనేది రస్టింగ్ వచ్చేసి అసలు ఓపెన్ అవ్వలేదు. అందుకే ఇలా మేము బలవంతంగా అయితే బయట తీసి ఎక్కిస్తున్నాం అనమాట. మీకు ఓపెన్ అయితే ప్రాసెస్ అనేది సింపుల్ గా అయితే ఉంటుంది. సో ఫైనల్ గా అన్ని ప్రాపర్ గా ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత 6 నెంబర్ LK తీసుకొని బోల్ట్ ని టైట్ చేసుకోవటమే. ఇంతే ఫ్రెండ్స్, ఈ హ్యాండిల్ రాడ్ ప్రాసెస్ అనేది. ఫైనల్ గా లుక్ అయితే చూడటానికి ఎలా అయితే ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఫుట్ రెస్ట్ రాడ్ ను ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. 6 నెంబర్ LK అయితే తీసుకొని ఇక్కడ కనిపిస్తున్న 2 బోల్ట్స్ రిమూవ్ అయితే చేసుకోవాలి. ఆ 2 బోల్ట్స్ రిమూవ్ చేసుకున్న తర్వాత సేమ్ పొజిషన్ లో కొత్త ఫుట్ రెస్ట్ రాడ్ ను పెట్టుకొని ఆ 2 బోల్ట్స్ ను 6 నెంబర్ LK తో టైట్ చేసుకోవడమే. అంతే. రాడ్ ని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఫుట్ రెస్ట్ ను ఫిట్ అయితే చేసుకోవాలి రాడ్ కి. ఇది చాలా సింపుల్ అనమాట. నెక్స్ట్ నా చేతిలో కనిపిస్తున్న ఈ బోల్ట్స్ అనేవి ఫ్రంట్ ఫేరింగ్ కి సంబంధించినవి. వీటిని ఒక స్క్రూ డ్రైవర్ తో సింపుల్ గా ఫిట్ అయితే చేసుకోవచ్చు, అంత కష్టమైతే ఏమీ కాదు. నెక్స్ట్ ఫైనల్ గా ట్యాంక్ ప్యాడ్ ను ఎలా ఇన్స్టాల్ చేయాలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ ఈ ప్లేస్ ను పెట్రోల్ తో నీట్ గా క్లీన్ అయితే చేసుకోవాలి. పెట్రోల్ తో నీట్ గా ఈ ప్లేస్ ను క్లీన్ చేసుకుంటే పాత గమ్ అనేది పోయి పర్ఫెక్ట్ గా ట్యాంక్ ప్యాడ్ అనేది ఫిట్ అయితే అవుతుంది. పాత గమ్ముని తీసేయకుండా ట్యాంక్ ప్యాడ్ ని అలానే ఇన్స్టాల్ చేస్తే కొన్ని రోజులు ఊడిపోతుంది, సరిగ్గా స్టిక్ అయితే అవ్వదన్నమాట. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత ట్యాంక్ ప్యాడ్ మీద ఉన్న ఈ స్టిక్కర్స్ ని ఇలా తీస్తే సింపుల్ గా అయితే వచ్చేస్తాయి అనమాట. సో మనం ట్యాంక్ ప్యాడ్ కరెక్ట్ గా పొజిషన్ చూసుకొని అంటించుకోవాలి. ఇలాగా కొంచెం ఎక్కువ ప్రెజర్ అయితే అప్లై అయితే చేయాలి, అప్పుడే ట్యాంక్ ప్యాడ్ అనేది గట్టిగా అతుక్కుంటుంది. సో సింపుల్ కరెక్ట్ గా పొజిషన్ చూసుకొని ఆ ట్యాంక్ ప్యాడ్ ని అలా అంటించి దాని మీద ప్రెజర్ అప్లై చేస్తే అలా స్టిక్ అయిపోయి ఉండిపోతుంది. ఈ ప్యాడ్ ను సింగిల్ షాట్ లో అంటించేయండి. తీసి మళ్ళీ అంటించి అలాంటి అయితే చేయకండి. అనవసరంగా గమ్ అయితే పోయి మళ్ళీ అతకదనమాట. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ పార్ట్స్ ఎలా చేంజ్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.